స్వీట్ తినాలనిపిస్తుందా? అది కూడా క్రిస్పీగా. వీటిని పనస్తోన్లని అంటారు. కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. బౌల్ తీసుకుని దాంట్లోకి మైదా, కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఆయిల్ లేదా నెయ్యిని బాగా మరిగించి వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా ఆయిల్ లేదా నెయ్యిని మరిగించి వేయడం వల్ల పనస్తోన్లు గుల్లగా ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ ని వేస్తూ పిండి ముద్దని చాలా సాఫ్ట్ గా కలపండి. ఇలా సాఫ్ట్ గా కలిపిన పిండి ముద్ద పైన ఆయిల్ రాసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి. పిండి ఎంత బాగా నానితే పనస్తోన్లు అంత బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి షుగర్ ఇంకా వాటర్ వేసి తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా తీగపాకం వస్తేనే పనస్తోన్లు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. పాకంలో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని దంచి వేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేయండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పాకం క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది. కలిపి రెడీగా పక్కనుంచండి. కలిపి రెడీగా పెట్టుకున్న పిండి ముద్దని ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. కొద్దిగా మైదా వేసి పిండి ముద్దని పెట్టి చపాతీ కడితే థిక్నెస్ లో రోల్ చేసుకోవాలి. నైఫ్ లేదా పిజ్జా కట్టర్ తోటి చూపిస్తున్న విధంగా మధ్యలో లేయర్స్ కింద కట్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ ని ప్రెస్ చేస్తే విడిపోకుండా పర్ఫెక్ట్ పనస్తోన్ల షేప్ వస్తుంది. ఈ విధంగానే మొత్తం అన్ని రెడీ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసే లోపు ఆరిపోకుండా ఉండడానికి పైనుంచి క్లాత్ ని కప్పండి. ఆయిల్ ని బాగా మరిగించి ఒక్కొక్కటిగా పనస్తోన్లని స్లోగా ఆయిల్ లోకి డ్రాప్ చేయండి. వీటిని హై ఫ్లేమ్ లోనే మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించాలి. ఇలా ఈ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుంది. వెంటనే ఆయిల్ నుండి తీసి పాకంలోకి వేయండి. వేడి వేడి పనస్తోన్లు పాకంలోకి వేసిన వెంటనే పాకాన్ని చక్కగా లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటాయి. పాకంలో వీటిని ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి. వీటిని పాకంలో 30 సెకండ్స్ మాత్రమే ఉంచి పాకాన్ని బాగా పట్టించి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతేనండి, పనస్తోన్ల స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.